ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇళ్లలో సెలవులు తీసుకోవాల్సిన పని లేదు. వెంటనే ఉద్యోగాల్లో చేరిపోయిన విధులు నిర్వర్తించండి అని చెప్పి సెలవులు రద్దు చేస్తూ భారత ఆర్మీ నిర్ణయం తీసుకుంది. అయితే భారత ఆర్మీ చేసినటువంటి దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే టెర్రరిస్టుల పైన దాడి చేస్తే తట్టుకోలేకపోతుంది. కాబట్టి బార్డర్ లో భారత పౌరులపైన కాల్పులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం పారామిలిటరీ బలగాలకి సెలవులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే లీవ్స్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా త్వరగా విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎస్, మీరు చూడొచ్చు, పారామిలిటరీ సిబ్బంది బేసిక్ గా వీళ్ళంతా కూడా ఎల్ఓసి వెంట ఉంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఎల్ఓసిలో ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకోవడంతోనే అక్కడి నుంచి పారామిలిటరీ బలగాలని కొంత అలర్ట్ చేస్తూ మరింతగా భారత ఆర్మీ బలగాలు కూడా చేరిపోయాయి. యుద్ధ విమానాలు చేరిపోయాయి, రఫేల్ యుద్ధ విమానాలు చేరిపోయాయి, మిసైళ్లు చేరిపోయాయి. ఎటు చూసినా పాకిస్తాన్ అష్ట దిగ్బంధనకు గురైంది.